శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన దగ్గరుండటైన వేధింపుల వల్లనే నేను చచ్చిపోతానా, సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను నిలదీసినందుకు పోలీసులతో కొట్టించిండని ఆరోపించుకుంటా చచ్చిపోనీకు చూసిండు ఓ ఆయన. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో హిమాయత్ నగర్ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం అందజేసిల్లు అక్కడ ఊరోళ్ళు. బస్సు గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా ఎమ్మెల్యే పట్టించుకుంటలేడని సోషల్ మీడియాలో పోస్టులు చేసిండు బండారి శ్రీనివాస్ అనే యువకుడు. ఇక దీంతోని ఆయన పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిండు ఎమ్మెల్యే అనుచరుడు ఆర్మీ శ్రీనివాస్. ఎమ్మెల్యే అనుచరుడు ఫిర్యాదుతోని ఎస్ఐ ఆయనను బూతులు తిట్టుకుంటా కారణం లేకుండా కొట్టిండని ఆరోపించుకుంటా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగల ఎలకల మందు రాగి చచ్చిపోనీకు చూసిండు ఒక బాధితుడు. గ్రామానికి బస్సు సౌకర్యం గురించని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే గారు అన్న మా ఊరికి బస్సు కావాలంటే అన్నను పదే అడిగా. మా ఊరికి బస్సు వేయించలేదు. నేను మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో, మా ఊరికి బస్సు రావడం లేదని. దాని విషయంలో శ్రీనివాస్ నాచుపల్లి అనే వ్యక్తి నా ఫోన్ నంబర్ ఫేస్బుక్ లో అడిగాడు. నేను పెట్టాను అతనికి పెడితే అతను నాకు కాల్ చేశాడు. అతను నన్ను తిట్టాడు. అతను నాకు కాల్ చేయడం ఎందుకు, నన్ను ఎందుకు తిట్టడం? ఎవడైనా తిడుతూ పడతాడా ఈ రోజుల్లో? మళ్ళీ తిడతాడు. నేను అదే చేశాను, నన్ను తిడతానని తిట్టాను. ఆ విషయంలో నిన్న పొద్దున 8:30 నా ఇంటికి క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చారు. క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు, అరెస్ట్ చేశారు. అర్ధగంటలో నేను విడిచిపెడదాం, మళ్ళీ ఎస్ఐ రమ్మన్నాడు, నువ్వు రావాలని చెప్పారు. నేను వాళ్ళకి సహకరించిన గంట అవుతా అంటే ఓకే నో ప్రాబ్లం, నేను వస్తానని చెప్పాను. వాళ్ళతోనే నా బైక్ పైన వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు 12-12:30 మధ్యలో వచ్చాడు. వచ్చి ఎస్ఐ గారు నన్ను ఇష్టం వచ్చినట్టు నానా బూతులు మాట్లాడుతూ, నన్ను ఇష్టం వచ్చినట్టు చెవుల మేయించరు కొడుతూ, నువ్వు ఎమ్మెల్యే గారి గురించి పోస్ట్ ఎందుకు పెట్టినావురా అని నానా బూతులు తిడుతూ, నానా అంగబెట్టి గుద్దుతూ కొట్టిండు. సార్ నేను మా ఊరికి బస్సే అడిగినా సార్, నేను ఏం అడగలే అన్నా కానీ ఎంతమంది ఉన్నారో అడిగేందుకు నువ్వెందుకు అడుగుతున్నారో, నీ కులం ఏంద్రా అని నన్ను తిడుతూ ఇష్టం వచ్చి కొట్టాడు. తర్వాత నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరిని తిట్టినవరా అని అంటే, నేను ఎవరికి ఫోన్ చేయలే. ఎవరు ఆర్మీ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. అతనే నన్ను తిట్టిండు. ఎమ్మెల్యే అనుచరుడు అతను. తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడితేనే వింటనా, నేను ఒక అమ్మగా పుట్టినా, నన్ను తిడితేనే ఊకుంటానా? నేను అతన్ని తిట్టినా, అతను నన్ను తిట్టిండు. 2 అయిపోయినాయి. కానీ ఎస్ఐ గారు నన్ను ఎందుకు కొట్టిండు? ఎస్ఐ నరేష్ కుమార్ తిట్టిండు. ఏం చేశానని నన్ను అంత టార్చర్ పెట్టి నిన్న. ఇలా ఎస్ఐ గారికి ఒకటే చెప్తున్నా. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, ఎమ్మెల్యేకి నేనే భయపడతా అంటుండు. నేను సామాన్య ఓటు ప్రజల గల వ్యక్తిని. నేను 18 సంవత్సరాలు నిండింది, నాకు 37 సంవత్సరాలు. ప్రశ్నించే గొంతు నాది కాదా? నా చావు గల కారణం ఎలకల మందు తీసుకుంటున్నా ఇప్పుడు పాయిజన్. నా చావు గల కారణం ఎవరంటే మేడిపల్లి సత్యం గారు, ఎస్ఐ మల్యాల నరేష్ కుమార్ గారు, ప్లస్ నాపై కేసు తప్పుడు, నాకే ఫోన్ చేసి నాపై తప్పుడు కేసు పెట్టిన నాచుపల్లి శ్రీనివాస్, అతను ఆర్మీలో చేస్తాడట. అతను నాకు సంబంధమే లేదు. నేను ఇప్పుడు ఇవి తీసుకుంటున్నా. నా చావుకు కారణం ప్రశ్నించడమే కారణం అయితే నాలాంటి వాళ్ళు ఇంకా 100 మంది రావాలని కోరుకుంటున్నా.